హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈ మధ్యన వీడియోస్ అయితే ఏమి లాంగ్ వీడియోస్ ఏం పెట్టలేదు. కొంచెం హాస్పిటల్కి వెళ్ళడం మూలన పెట్టడం అవ్వలేదండి. నిన్న మధ్యాహ్నం నుంచి వీడియో తీసానండి. అయితే ఏం చేస్తానంటే కూర వండానండి. బెండకాయ ఫ్రై చేశాను. బెండకాయ ఫ్రై చేసి అయితే కారపొడి ఒకటి చేశానండి. ధనియాల పౌడర్ ఒకటి అయిపోయింది, రెడీ చేశాను. అవన్నీ ధనియాలు తెచ్చాక నిన్న అవన్నీ వేపి ధనియాల పౌడరు, కారపొడి, ఇది కారపొడి చేశానండి. కొంచెం ధనియాలు వేరేగా తీసి పౌడర్ చేశాను. ఆ తర్వాత కూర ఆయిల్ వేసి ఫ్రై అయితే చేశాను. బెండకాయ ఫ్రై చేశానండి, కొబ్బరి వేసి. బాగుంటుంది బెండకాయ ఫ్రై చేస్తే. కూర కొబ్బరి వేస్తే చాలా బాగుంటుందండి. నేను ఎప్పుడూ అలాగే చేసుకుంటాం అదండి. అయితే నాకు పంటి నొప్పి, తలపోటు వస్తుందండి. అందుకని హాస్పిటల్కి వెళ్ళాము. ఇక్కడ చూపించుకున్నాను. అయితే పన్ను తీసేయాలని అన్నారు. అందుకని రేపు మంగళవారం వెళ్తానండి హాస్పిటల్కి వెళ్ళి. అది తీయించుకోవడము లేకపోతే ఏమన్నా ట్రీట్మెంట్ చేస్తారో అడుగుతాను. పెద్ద హాస్పిటల్కి వెళ్తానండి. తలపోటు అయితే ఇక్కడ డాక్టర్ ఇంజెక్షన్ చేశారు, తగ్గింది. ఆ తలనొప్పి నాకు వస్తుందండి బయటికి వెళ్ళి వస్తేనే, లేకపోతే ఏమీ ఉండదు, బాగానే ఉంటుంది. అదండి, హాస్పిటల్కి వెళ్ళాలి. నెక్స్ట్ ఏమో బ్లడ్ టెస్ట్ ఒకటి చేయించుకున్నాను మొన్న పంచాయతీ హాస్పిటల్కి వెళ్ళి. అయితే బాగానే ఉందన్నారు. షుగర్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ అన్నీ చేయించుకున్నాను, బాగానే ఉందన్నారు. ఆ తర్వాత ఏమో ఇంటికి వచ్చాము. అసలు పంటి నొప్పి గురించి వెళ్ళామండి. అయితే ఆ డాక్టర్ గారు లేరు. విజయనగరం పెద్ద హాస్పిటల్కి వెళ్తే బాగుంటుంది అనేసి చెప్పారు ఇక్కడ. అందుకని అక్కడికి వెళ్తానండి. సరేనండి, అందుకని నేను వీడియోస్ తీయలేకపోయాను. అయితే ఇదండి, బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. అదిగోండి ధనియాల పౌడరు, ఎల్లుల్లిపాయ కారమే చేస్తానండి నేను ఫ్రై చేసినప్పుడు. ఎల్లుల్లిపాయ కారం ఉంటుంది కదండి, ఈ మధ్యన ఆడిచ్చిన కారం ఫ్రెష్గా ఉన్నట్టు బాగుంటుంది కదా, ఆ కారం వేసి ఆ ఎల్లుల్లిపాయ వేసి దంచి కొద్ది ధనియాల పౌడరు, ఆల్రెడీ దాంట్లో వేస్తాం కానీ ధనియాల పౌడర్ దీంట్లో కాడ ఇప్పుడే మిక్సీ పట్టాను కదండి, ఆ పౌడర్ కాడ వేస్తే బాగుంటుంది ఫ్లేవరు. అది వేసి కొంచెం సేపు దంచేసి ఫ్రై అయిన తర్వాత కొబ్బరి వేసిన తర్వాత ఆ తర్వాత బాగా ఫ్రై అయినాక అప్పుడు ఇది వేయాలి లాస్ట్లో. ఏమీ లేదండి, పలుకులు, శనగ పలుకులు, తాలింపులు, ఈ కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అవన్నీ వేసిన తర్వాత బెండకాయ ముక్కలు సన్నగా కోసి వేసుకోవాలండి. అవి ఫ్రై అయిన తర్వాత ఉప్పు, పసుపు, ధనియాల పౌడర్ వేసుకోవాలి. అవి కలుపుకుని వేగిన తర్వాత కొబ్బరి వేసుకోవాలండి. కొబ్బరి కాస్త వేగిన తర్వాత ఇక లాస్ట్లో ఎల్లుల్లిపాయ కారం, రెడీ చేసిన కారం ఇక వేసుకుని కొంచెం 5 నిమిషాల నుంచి కట్టేయడమేనండి. అది అయిపోయిన తర్వాత ఇక నేను ఏం చేశానంటే ధనియాల పౌడర్ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను, ఓ డబ్బాలోకి తీసాను. ఇక కారపొడి కూడా చేశానండి, బాక్స్లో పెట్టాను. కారపొడి కూడా బాగుంటుంది కదా నెయ్యి వేసుకుని తింటే అనేసి ధనియాలు అవి రెడీగా ఉన్నాయి కదా అని చేసానండి. అదిగోండి ధనియాల కారపొడి అండి, అది కరివేపాకు ఎక్కువ వేసి చేశానండి. అంటే ఎలాగంటారు, ధనియాలు బాగా ఫ్రై చేసి తీసి ఎండుమిరగాయలు అలాగా కొంచెం వేడిగా ఉన్నప్పుడే కట్టేసి వేపాలండి, లేకపోతే ఎక్కువ వేగిపోతాయి. అది వేగిన తర్వాత వేరే దాంట్లోకి తీసి కరివేపాకు దాంట్లోనే వేస్తానండి. 2 రబ్బలు వేసాను, పెద్ద కొమ్మలు లాంటివి వేసిన తర్వాత చింతపండు కొంచెం జీలకర్ర, కొంచెం ఎల్లుల్లిపాయ
సాల్ట్ వేసి మిక్సీ పట్టిస్తానండి చల్లారినాక. అయితే ఈరోజు పొద్దున్నేనండి టిఫిన్ అయితే ఏమీ రెడీ చేయలేదు. మేమైతే లేట్గా లెగిసాము. ఇక కరెంట్ అయితే ఉండట్లేదు కదండి, లేట్గానే లెగిసాము. సేమియా చేసేయమంటే సేమియా చేశానండి. అది నెయ్యి అండి, కొంచెం బ్లాక్గానే అవుతుంది, గేదె నెయ్యి అండి. సరే అండి, ఓకేనండి, బాయ్ అండి, థ్యాంక్స్.